అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు. వారికి ఈ మధ్య అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారని తెలుస్తుంది. తోళ్ల శాఖ మంత్రిగా కూడా ఆయన అదనపు బాధ్యతలను చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య ప్రతి ప్రసంగంలో కూడా తోలు తీస్తాను, మక్కలు విరగొడతాను, కింద కూర్చోబెడతాను, ఏళ్లు అరగదీస్తాను, ఏమేమో అరగదీస్తానని పిచ్చి కూతలు, కుక్క కూతలు, నక్క కూతలు, అన్ని కూతలు కూస్తున్నారు. ఇకపోతే ఆయనకు తెలియనటువంటి భాషే ప్రపంచములో ఏదీ లేదు. ఆయనకి ముఖ్యంగా జపాన్ భాష అంటే ఎంతో ఇష్టము. కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు చదివినటువంటి అపార సంపన్నుడు కాబట్టి ఆయన్ని ఇప్పుడు మనల్ని జపాన్ భాషలో అలరిస్తారు. ఆ తరువాత ఉక్రెయిన్ గురించి చెప్తారు. ఉక్రెయిన్ దేశంలో ఎలా క్రైసిస్ వచ్చాయి, మనకి యూరియా కష్టాలు ఎందుకు వచ్చాయి అనే విషయాలు కూడా అంతర్జాతీయముగా ఆయనకున్నటువంటి అపార సంపదనంతా కూడా మన ముందు ఉంచడానికి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మొదలు పెట్టండి సార్ మీ జపాన్ సోది. सोखोते मस्त शेड जो नाही राणीला कमला असा డొక్క షించి డోలు కట్టి మషి పూషి మాయా శేషి గుండు గీషి సున్నం రాశి మిట్సుబిషి తోషిబా జపాన్ భాషలో జోక్ చేసే పవన్ కళ్యాణ్ గారు డొక్క చించి డొల్లు కట్టి మసి పూసి మాయా చేసి జన సైనికులకు గుండు కొట్టించి మీరు కూడా బొచ్చు తీసేశారని తెలుస్తుంది. ఇకపోతే ఉక్రెయిన్ యూరియా గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. ఏ సమస్యను తీసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మనకు సంబంధం ఏంటని అనుకోదు. సడన్ గా మన యూరియా పెరిగిపోయింది ధర అంటే యుక్రెయిన్ వార్ వల్ల. ఆడే బిల్డప్ బాబాయ్. యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మనకు సంబంధం ఏంటని అనుకోదు. సడన్ గా మన యూరియా పెరిగిపోయింది ధర అంటే యుక్రెయిన్ వార్ వల్ల. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అంటే ఇది ఎందుకు చెప్తానంటే సామాన్య ప్రజానీకానికి ఇది అవసరం లేదు, కానీ యాజ్ అ పొలిటికల్ లీడర్స్ మీకు అవగాహన ఉన్నదానికి మీకు ఇది అవగాహన లేకపోతే అంతర్జాతీయ సమస్యల మీద తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా స్థానిక సమస్యల మీద మీరు బలంగా మాట్లాడాలి. ఎందుకు నేను ఇది మాట్లాడుతున్నాను, మేము ఎందుకోసం మాట్లాడుతున్నాను బలంగా చెప్పడానికి మీకు ఆ అవగాహన ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులందరూ మీకు ఫ్రెండ్స్ కదా. రష్యా అధ్యక్షుడు పుతిన్ మీరు కలిసి చిన్నప్పుడు చెమ్మా చెక్క గోళీకాయలు ఆడుకున్నారని నాకు తెలుసు. అలాగే జెలెన్స్కీతో కూడా, అదేనండి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా మీరు ఎన్నో చెమ్మా చెక్క ఆటలు ఆడారని తెలుసు. మీ అపార జ్ఞానము నాకు తెలుసు కదా. మీ ఖ్యాతి అటువంటిదా ఇటువంటిదా అంతర్జాతీయముగా ఎంతో ఖ్యాతి పొందారు. ఇకపోతే మీకు జన సైనికులు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అని చెప్పి నాకు ఒక చిన్న డౌట్ అడిగింది. కొంచెం మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. నాకు పార్టీ కంటే కూడా ప్రజలు చాలా, భద్రత చాలా ముఖ్యం. నాకు సభా సంస్కారం ఉండాలి కదా మీకు. సో లా అండ్ ఆర్డర్ మటుకు యు గెట్ ఇన్ టు కంట్రోల్. ఏంటిది మాకేంటిది అంటున్నా, మీ చేతుల్లోకి రావాలి, చెప్పాలి. ఇష్టరాజ్యంగా చేసేస్తున్నారు అందరూ. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి తిరగబడ్డారంటే ఇప్పుడేం చెప్పరు. మీకు ఎలక్షన్ వచ్చారు, ప్రజలు ఎవరు చెప్పరు. నిజమే పవన్ కళ్యాణ్ గారు, ఎలక్షన్స్ వచ్చే వరకు మీరు ఇలాగే ఎగురుతూ ఉండండి. మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఎవరు చెప్పారు. మళ్ళా చెమ్మా చెక్క ఆట ఆడుకుందరు గాని పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేయండి సార్. మీరు గుర్తుపెట్టుకున్నది పవన్ కళ్యాణ్ గారు, ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకున్నారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి పిర్ర మీద వాత పెట్టడము ఖాయమైకపోతే మీ జన సైనికులు గూటాల కూటమితో ఎలా ఉండాలి, వారికి ఉన్న ఇబ్బందులు ఏమిటి, ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో కొంచెం చెప్పండి. మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎంత మంచివారు సార్. మీ జన సైనికులను కూటమి నేతలందరూ గిల్లుతున్నా కానీ గిల్లించుకోవాలా. మీరు ఎంత మంచివారు, ఎంత గొప్ప మనసు సార్ మీది. ఇకపోతే వైసీపీ నేత వెంకటరెడ్డి గారు వచ్చారు. ఆయన చెబుతారట మీ బానిసత్వము గురించి. జన సైనికులు ఎలా బానిసత్వము చేయాలి కూటమి నేతలకని చెప్పడానికి వచ్చారు. చెప్పండి వెంకటరెడ్డి గారు. 15 ఏళ్ళు వాళ్ళు తన్నించుకోండి, 15 ఏళ్ళు బానిసత్వం చేయాలని, వాళ్ళు సంపించుకోండి, 15 ఏళ్ళు బానిసత్వం చేయాలని చెప్పి అది మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. మహిళల్ని ప్రైవేట్ వీడియోలు తీసినా, కార్యకర్తలను చంపి రివర్ డెలివరీ చేసినా 15 ఏళ్ళు నేను నోరు మూసుకొని కూర్చుంటా, మీరు కూడా ఎక్కడ నోరు జరగద్దు, 15 ఏళ్ళు బానిసత్వం చేయాలని. అది మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలని తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. సిగ్గు ఎగ్గు అన్ని వదిలేసి 15 ఏళ్ళు బానిసత్వం చేయాలి. మీ వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని తిట్టినా కూడా అలానే చేయమని చెప్పి
నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే, గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు. బానిసత్వం ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు అసలైనటువంటి లీడర్ అంట. బానిసత్వం తెలుగుదేశం పార్టీకి బానిసత్వం చేయటమే అసలైనటువంటి బాధ్యత. నేను అంత బాధ్యతగా నేనున్నాను, నేను వదలట్లేదు దీన్ని. అందుకని దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మనందరం సమిష్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మన నాయకులు కూడా అదే చెప్తున్నారు. మీరు ప్రజలు ఇప్పుడేం చెప్పరు, భయపడతారు, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళ కోపం అప్పుడే చూపిస్తారు, గత ప్రభుత్వానికి చూపించినట్టుగా. అది మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా బానిసత్వం గురించి చెప్పారు, చాలా సంతోషము. మీరు ఓడిపోయినా గెలిచినా గానీ మీకు సిగ్గు లజ్జ ఉండదు కాబట్టి ఎవరేమనుకున్నా పెద్ద పట్టించుకోరు. మీకు అసలు సిగ్గు లజ్జ ఉంటే కదా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. అది ఎప్పుడు మర్చిపోకండి. సమస్య కోపం వచ్చిన రోజున వాళ్ళు ఏం చేస్తాను, మనం అప్పుడు కష్టాలు వస్తాయి. నాకు ఎందుకు భయం లేదని, నాకు ఓడిపోయినా గెలిచినా నేను ఎప్పుడు మారలా. నాకు తెలుసు కదా మీరు ఎప్పుడు ప్రజల కోసమే పని చేస్తారు. నేను ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాను, ప్రజల కోసమే పనిచేస్తాను. అందుకని మీరు దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే ఈ పవర్ని దయచేసి మిస్యూజ్ చేయకండి. నేను మాట్లాడాలి, మీరు వినాలమ్మా. మీరు మాట్లాడే సందర్భం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడములు, మీరు ఉద్దండ పండితులు, మీకు భగవంతుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడని నాకు తెలుసు. కొంచెం ఆ విషయము చెప్పండి. భగవంతుడు నాకు ఇచ్చిన, గురువులు ఇచ్చిన నాకు ఆ జ్ఞానం ఏమో తెలియదు, కానీ ఆయన పేరు స్ఫురించింది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అట్లా. నారాయణ గారు మరి చెప్తున్నది నిజమే. ఇకపోతే మా పవన్ కళ్యాణ్ గారికి గుండెల్లో ఎవరో ఉన్నారట. ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ గుండెల్లో? కొంచెం చెప్పండి సార్. ఎవరు వద్దనుకున్నా లేదనుకున్నా అంబేద్కర్ గారు గుండెల్లోనే ఉంటారు. మనం కట్ చేస్తే మనం కలుపుతాము భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని. చస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ విలీనం చేయం. నోరు విప్పితే అబద్ధం చెప్పడం, ప్రజానీకానికి మోసం చేయడం ఆయనకి అన్నతో పెట్టినటువంటి విద్య. చస్తాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ తెలుగు జాతి సమగ్రతని, తెలుగు జాతి గౌరవాన్ని ఎప్పుడు కాపాడుకుంటాం. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడదు. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించాలి. నటి చార్మి గారు వచ్చారు. పావలాతో ఏమేమి కొనవచ్చో కూడా చెబుతానంటున్నారు. అమ్మా చార్మి గారు చెప్పండి, పావలాతో ఏమేమి కొనవచ్చు? పావలా అంటే మాట్లాడే. పావలాకి సూది కొనొచ్చు, దూది కొనొచ్చు, జీడి కొనొచ్చు, బీడి కొనొచ్చు, తాండ కొనొచ్చు, తాటి ముంజ కొనొచ్చు, కరకాయ కొనొచ్చు, శనక్కాయ కొనొచ్చు, బిల్ల కొనొచ్చు, బిస్కెట్ కొనొచ్చు, ఎలకాయ కొనొచ్చు, గిలకాయ కొనొచ్చు, చింతపండు కొనొచ్చు, అత్తి పండు కొనొచ్చు, పనస పిక్క కొనొచ్చు, తెల్లగపిండి చెక్క కొనొచ్చు. పవన్ కళ్యాణ్ గారు నీ బాబు అదే నీ చంద్రబాబు అసలు తెలుగుదేశం పార్టీని ఎలా కైవసం చేసుకున్నారు అన్ని విషయాలు మా ప్రేక్షకులతో పంచుకోండి. మీ బాబు అంటే మీకు ఎంతో ఇష్టము కదా పవన్ కళ్యాణ్. ఆయన అసలు ఇప్పుడు దాకా పార్టీ పెట్టారండి. ఆయన ఎవరో చేసిన పార్టీ, వాళ్ళ మామయ్య గారు చేసిన పార్టీ. అది దొడ్డిదారి వచ్చి టక్మని దూరేసి నువ్వు కాదు వెళ్ళిపోండి. పాపం ఆయన బాధపడ్డారు, ఆయన ఆ హృదయవేదంతో చనిపోయారు. అలాంటి పార్టీలో కూర్చొని ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వేస్తుంది. బాబు గారు మీరెంత మంచివారు బాబు గారు. మిమ్మల్ని తిట్టినా గానీ మీరు చక్కగా పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుణ్ణి చేసుకుని ఎంతో చక్కగా మోసుకుంటున్నారు. ఒకరి గూటము ఒకరు. చాలా సంతోషం. మీరిరువురు ఇలాగే ఒకరినొకరు దూషించుకుంటూ ఈ 5 సంవత్సరాలు మిగిలిన 3 సంవత్సరాల కాలం కూడా పూర్తి చేయండి. తర్వాత ప్రజలందరూ కలిసి మీ గూటాల కూటమికి కర్రు కాల్చి వాత పెడితే ఎక్కడికి వెళ్తారో మీకే తెలియదు. అందరికీ నమస్కారము. బాయ్.